మామూలుగా మనం బైక్లకి ఇలాంటి మొబైల్ హోల్డర్ అయితే వాడుతుంటాం కదా. గూగుల్ మ్యాప్ ఇంకో మ్యాప్స్ యూజ్ చేసి రూట్ తెలియనప్పుడు ఈ మొబైల్ హోల్డర్ ప్రతి ఒక్క బైక్ ఉంటుంది. కానీ ఇలాంటి మొబైల్ హోల్డర్ వాడడం వల్ల మన మొబైల్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఇదివరకు ఒక సర్వేలో ఐఫోన్ బ్యాక్ సెన్సార్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్, అది పోతుందని చెప్పారు. కానీ ఆండ్రాయిడ్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఓన్లీ ఐఫోన్లోనే ఇష్యూ ఉంటుంది, ఆండ్రాయిడ్కి అలా ఏం కాదని. కానీ ఏ మొబైల్ అయినా ఈ మొబైల్ హోల్డర్స్ వాడడం వల్ల ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి. ఫస్ట్ డ్యామేజ్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసి ఫుల్ టైట్ చేస్తాం కదా, దానివల్ల మొబైల్ మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అవుతుందంట. దాని తర్వాత కెమెరా వెనకాల సెన్సార్స్ ఉంటాయి కదా మనకు, అవి వచ్చేసి ఆటోమేటిక్గా బ్లర్ కావడం, మీరు వీడియో రికార్డ్ చేసేప్పుడు లేదా సేక్ కావడం ఇలా జరుగుతాయి. అందుకోసం మనం ఇక్కడ నుంచి ఫోన్ చేతిలో పట్టుకొని డ్రైవ్ చేయాలని కాదు. ఇలాంటి మొబైల్ హోల్డర్స్ కాకుండా వేరే మొబైల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకదాన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అది కూడా మన బడ్జెట్లోనే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంకా మీలో ఎవరైనా మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్. ఏంది వీడు ఊరికే ప్రోడక్ట్ చూపిస్తాను థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను. రీసెంట్గా మన ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది, దానికి గల కారణం మీరే కాబట్టి మీకు థ్యాంక్స్ అయితే చెప్తున్నా. మొత్తం ఈ వీడియోలో వచ్చేసి మనం ఓన్లీ మొబైల్ హోల్డరే కాకుండా ఇంకా 2 అయితే మొత్తం 3 ప్రోడక్ట్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అవి కూడా ప్రతిదీ ఉపయోగపడేది. ఫస్ట్ అయితే మొబైల్ హోల్డర్ తీద్దాం. ఇది చాలా చీప్. ఇందులో మనకు స్టార్టింగ్ 300 నుంచి 3000 వరకు కూడా ఉన్నాయి. మీరు పెట్టేదాన్ని బట్టి దీంతో బడ్జెట్లో వస్తాయి. నేనైతే లో బడ్జెట్లోనే పెట్టా. మనకు బాక్స్ మీదే చూసుకుంటే చూడండి ఇలా అయితే ఉంటుంది. మొత్తం 360 ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఇది మొబైల్ మనకు. పైగా రెయిన్ ప్రూఫ్, అంటే ఇప్పుడు వర్షాకాలంలో కూడా మనం ఈ మొబైల్ని అయితే ఇందులో పెట్టేసి వాటర్ పడకుండా డ్యామేజ్ కాకుండా అయితే చూసుకోవచ్చు. సేమ్ ఏంలా మనకి చూడండి 3 సైడ్స్ ఉన్నాయి. మొబైల్ ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇందులో పెట్టేసి లాక్ వేసినామంటే మొబైల్ కూడా కింద పడదు. ఇంకా దీన్ని ఫిట్ చేయాల్సింది వచ్చేసి దీంతో కూడా మనకు హైట్ పెంచుకోవచ్చు తగినట్టు. ఇలా కావాలంటే కొద్దిగా హైట్ తగ్గించుకోవచ్చు. పైగా ఇది కూడా 360, ఎలా కావాలంటే ఇలా. ఈ కింద ఉంది కదా, దీన్ని తీసి మనం మొబైల్ హ్యాండిల్ ఉంటుంది కదా దానికి సెట్ చేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఇక్కడ వెనకాల బోల్ట్ లాగా ఉంది కదా, దీన్ని ఫస్ట్ తీసేయాలి. తీసేసి ఇక్కడ పైన ఉంది కదా రౌండ్గా, ఇది ముందే ఇందులో పెట్టేయండి, మళ్ళీ పట్టదు. ఇందులో ప్రెస్ చేస్తే కూర్చుంటుంది. తర్వాత దీన్ని టైట్ చేస్తే సరిపోద్ది. మనకి ఇది 360 రొటేషన్, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఇంకా మీరు ఇలా కావాలన్నా చూసుకోవచ్చు, ఇలా కావాలన్నా ఎలా కావాలన్నా. వాటర్ ప్రూఫ్ పక్కా. మనకు టచ్ స్క్రీన్ కూడా పనిచేస్తుంది ఇందులో. ఇది కంప్లీట్లీ రెయిన్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. వాటర్ అయితే లోపలికి వెళ్ళదు. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇందులో మనకు 300 నుంచి స్టార్ట్ అయ్యి 2K వరకు ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి బ్యాగ్. నేను స్కూల్ బ్యాగ్ అనుకున్నారేమో, కాదు, ఈ స్మార్ట్ బ్యాగ్ అనొచ్చు ఒక రకంగా. నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా మన బడ్జెట్లోనే. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చాడు చూడండి. మొత్తం 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్ కూడా కంప్లీట్లీ రెయిన్ ప్రొటెక్షన్, అంటే వర్షాకాలం కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు. పైగా ఇది ఫినిషింగ్ కూడా ఉంది, క్రాక్ ఫ్రీ అన్నారు. ఏదైనా గీసినా కూడా ఇది బ్యాగ్ అయితే పోదంట. మనం అయితే ఇంకా చెక్ చేద్దాం. ఇంకా రెయిన్ ప్రూఫ్ ఇదైతే పక్క వాటర్ అయితే లోపలికి దిగవు. ఇందులో మనకు 2 లేయర్స్ వస్తాయి. ఇది వచ్చేసి చూడండి, ఈ కంపార్ట్మెంట్లో మనం ట్యాబ్ కానీ, మొబైల్ కానీ, పవర్ బ్యాంక్ కానీ, లేదా యూట్యూబర్స్ అయితే మైక్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఇటు సైడ్ ఒక కంపార్ట్మెంట్ కూడా వస్తుంది, 2 టైప్స్. మళ్ళీ ముందర ఇక్కడ చూస్తే మినీ, మనం వాలెట్ కానీ లేదా ATM కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. మనకి ఇందులో లాక్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. పైగా ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం సింపుల్గా వేర్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ లాక్ టైప్లో ఉంటుంది. ఇట్లా లాక్ చేసి మనం ఇలా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. లేదు దీన్ని మీరు ఫ్రంట్ సైడ్ వేసుకోవాలనుకుంటే ఇలా. మామూలుగా అయితే ఇప్పుడు అందరు ఇలానే వేసుకుంటారు ఫ్రంట్ సైడ్కి. ఇది ఇలా అయితే వస్తుంది మనకి బ్యాగు. బాగుంది కదా. ఇది కూడా జస్ట్ 320 రూపీస్ అంతే. మనకైతే చాలా తక్కువ. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇందులో కూడా స్టార్టింగ్ 320 నుంచి 2K 3Kలో కూడా ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు కదా, పిండే దగ్గర రొట్టె అని. మనం డబ్బులు పెట్టే కొద్దీ. ఇంకా ఇందులో కూడా మనము పవర్ బ్యాంక్ లోపలే పెట్టి దీన్ని కనెక్ట్ చేసామంటే అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. మొబైల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 320 అంటే చాలా వర్త్ అనుకున్నా. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇది కూడా మనకు యూట్యూబర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. పైగా బైక్లో ట్రావెల్ చేస్తుంటారు కదా లాంగ్, వాళ్ళు ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడం వల్ల మొబైల్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతాయని కూడా అనుకుంటారు. మొబైల్స్ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ పార్ట్. పైగా ఇప్పుడు అందరూ ఎడ్జ్ మొబైల్సే వాడుతున్నారు కాబట్టి బాగా కింద పాయింట్ జేబులో పెట్టుకోవడం చాలా సేఫ్ అయితే కాదు. పక్క బ్యాగ్ అయితే ఉపయోగపడుతుంది.
నేనైతే 320కే బై చేసా. దీంతో క్వాలిటీని బట్టి ఇంకా ఉన్నాయి, మీకు కావాల్సింది బై చేసుకోవచ్చు. లాస్ట్ ఇవి వచ్చేసి గ్లౌజెస్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినా, నాదైతే బైక్ 500cc కాబట్టి ఫుల్ వైబ్రేషన్ వచ్చి ఇదంతా రెడ్గా అవుతుంది. అందుకోసమే నేను గ్లౌజెస్ అయితే కొన్నా. ఇవి కూడా మన బడ్జెట్లోనే, జస్ట్ 500 రూపీస్. పైగా బ్రాండ్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్ ఇండియన్ నాకు తెలిసి బ్యాడ్ అవల్ అంట. నాకు డిఫరెంట్గా అనిపించిందని ఆర్డర్ అయితే చేశా, కానీ బాగున్నాయి. నేను అనుకున్న దానికన్నా చాలానే బాగున్నాయి. పైగా కంఫర్ట్ బాగుంది దీంతో. చూడండి, మొత్తం మనకి ఇది కూడా టచ్ స్క్రీన్ ఇక్కడ ఉంది కదా, మనం మొబైల్ యూజ్ చేయొచ్చు. మొత్తం ఫుల్ కవర్ అవుతుంది హ్యాండ్. ఇక్కడ మనం దీన్ని స్టిక్ చేసామంటే ఇంక అయిపోద్ది. బాగుంది. పైగా నేను ఇది ఫుల్ గ్లౌజ్ ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే, చాలామంది ఎందుకంటే హాఫ్ గ్లౌజే ఆర్డర్ పెడతా అంటారు. దానివల్ల మనకు బాగా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. కానీ మనకు సడన్గా అవతల ఎవరైనా వచ్చి మనం ఢీ కొన్నా లేదా ఎక్కడన్నా క్రాష్ అయినా కూడా ఇవంతా ఏళ్ళంతా డ్యామేజ్ అవుతుంది. మ్యాక్సిమం గ్లౌజెస్ కొనాలనుకునే వాళ్ళు ఫుల్గా ఉండే గ్లౌజే ఆర్డర్ పెట్టుకోండి, బై చేయండి. ఎందుకంటే సేఫ్టీ కోసమే కదా మనం కొనేది. హాఫ్ గ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఏళ్ళు అయితే డ్యామేజ్ అవుతాయి. ఏదైనా క్రాష్ అయినా కింద పడినా మేబీ అవతల నుంచి ఎవడన్నా వచ్చి గుద్దినా కూడా ఏళ్ళకే ముందు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఫింగర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అందుకోసం ఫుల్ గ్లౌజెస్ నాకు తెలిసి 500 అయితే వర్తే అనుకుంటున్నా. ఇవైతే వాటర్ ప్రూఫ్ కాదు. వాటర్ ప్రూఫ్ గ్లౌజులు కొనాలంటే చాలా ఎక్కువ పెట్టాలి అమౌంట్. 500లో అయితే మనకు రావు. ఒకవేళ మీకు తెలిసి ఏమైనా బ్రాండ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.